Hey everyone, Tingli's teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే ఫుడ్ లేదా తినడానికి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్ని మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఎలా చిరిగింది. దీన్ని మనం ఇంగ్లీష్లో హౌ డిడ్ ఇట్ టేర్ ఇలా అడుగుతాం. Now the second question is, నువ్వు ఏది పట్టించుకోవా. ఈ సెంటెన్స్ని డోంట్ యూ కేర్ అబౌట్ ఎనీథింగ్ ఆర్ డోంట్ యూ కేర్ ఎనీథింగ్ ఇలా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ ఇంకెంత తింటావు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా అడుగుతాం. హౌ డు వి ఆస్క్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. Now the second question is, నువ్వు తినడానికే పుట్టావా లేదా తినడానికే పుట్టావా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ గబగబా తింటే ఎక్కిళ్ళు వస్తాయి లేదా వెక్కిళ్ళు వస్తాయి. ఎవరైనా స్పీడ్గా తింటూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇఫ్ యూ ఈట్ టూ ఫాస్ట్ యూ విల్ గెట్ హికప్స్. ఇఫ్ యూ ఈట్ టూ ఫాస్ట్ యూ విల్ గెట్ హికప్స్ ఇలా చెప్తాం. హికప్స్ అంటే ఎక్కిళ్ళు లేదా వెక్కిళ్ళు అని. అదే ఇప్పుడు నాకు తినడానికి టైం లేదు కాబట్టి నువ్వు బాక్స్లో పెట్టి ఇస్తావా ఇలా అడగాలనుకుంటే ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఈట్ నౌ సో క్యాన్ యూ ప్యాక్ ఇట్ ఇన్ అ బాక్స్ ఫర్ మీ. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఈట్ నౌ సో క్యాన్ యూ ప్యాక్ ఇట్ ఇన్ అ బాక్స్ ఫర్ మీ ఇలా అడుగుతాం. అదే గబగబా తింటే ఇలాగే జరుగుతుందని నీకు తెలీదా ఇలా అడగాలనుకుంటే డోంట్ యూ నో దాట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ ఈట్ దిస్ ఫాస్ట్. Don't you know that this is what happens if you eat this fast ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 2 ఇస్ అర్ధరాత్రి ఇలా ఎవరైనా తింటారా. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని డస్ ఎనీవన్ ఈట్ లైక్ దిస్ అట్ మిడ్ నైట్. డస్ ఎనీవన్ ఈట్ లైక్ దిస్ అట్ మిడ్ నైట్ ఇలా అడుగుతాం. డస్ ఎనీవన్ ఈట్ లైక్ దిస్ అంటే ఇలా ఎవరైనా తింటారా అని. అదే నేను నైట్ ఏమీ తినలేదు అందుకే నాకు ఆకలిగా అనిపించి తింటున్నాను ఇలా చెప్పాలనుకుంటే ఐ డిడ్ంట్ ఈట్ ఎనీథింగ్ ఎట్ నైట్ సో ఐ ఆమ్ ఫీలింగ్ హంగ్రీ అండ్ నౌ ఈటింగ్. ఆర్ ఐ డిడ్ంట్ ఈట్ ఎనీథింగ్ ఎట్ నైట్ సో ఐ ఆమ్ ఫీలింగ్ హంగ్రీ నౌ అండ్ ఈటింగ్ ఇలా చెప్తాం. అదే నా ఆరోగ్యం గురించి నేను చూసుకోగలను, నువ్వు నాకు చెప్పక్కర్లేదు ఇలా చెప్పాలనుకుంటే ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్ యూ డోంట్ నీడ్ టు టెల్ మీ. ఐ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్ యూ డోంట్ నీడ్ టు టెల్ మీ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ టైంకి తినడం అలవాటు చేసుకో. ఇది చాలాసార్లే అంటూ ఉంటారు కదా, సో దీన్ని యూ షుడ్ గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ ఆన్ టైమ్. యూ షుడ్ గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ ఆన్ టైమ్ ఇలా చెప్తాం. గెట్ ఇన్ టు దట్ హ్యాబిట్ ఆర్ గెట్ ఇన్ టు దిస్ హ్యాబిట్ అంటే అలవాటు చేసుకో అని. అదే నువ్వు లంచ్ తింటున్నావా లేదా డిన్నర్ తింటున్నావా కనీసం నీకైనా తెలుసా ఇలా అడగాలనుకుంటే Do you even know whether what you're eating is lunch or dinner? Do you even know whether what you're eating is lunch or dinner? ఇలా అడుగుతాం. లేట్గా తింటూ ఉండే వాళ్ళని ఇలా అడుగుతూ ఉంటాం కదా. అదే ఇప్పుడు బాగానే అనిపిస్తుంది కానీ తర్వాత ప్రాబ్లమ్స్ లేదా సమస్యలు వస్తాయి ఇలా చెప్పాలనుకుంటే ఇట్ మే ఫీల్ ఫైన్ నౌ బట్ ప్రాబ్లమ్స్ విల్ కమ్ లేటర్. ఇట్ మే ఫీల్ ఫైన్ నౌ బట్ ప్రాబ్లమ్స్ విల్ కమ్ లేటర్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 ఇస్ తిన్న వెంటనే నీళ్లు తాగొద్దు. ఇది కూడా చాలాసార్లే అంటూ ఉంటారు కదా, సో దీన్ని డోంట్ డ్రింక్ వాటర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈటింగ్. డోంట్ డ్రింక్ వాటర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈటింగ్ ఇలా చెప్తాం. అదే బిర్యానీ తిన్న తర్వాత నాకు చాలా దాహం వేసింది అందుకే ఎక్కువగా వాటర్ తాగేశాను ఇలా చెప్పాలనుకుంటే ఆఫ్టర్ ఈటింగ్ బిర్యానీ ఐ ఫెల్ట్ వెరీ థర్స్టీ సో ఐ డ్రాంక్ అ లాట్ ఆఫ్ వాటర్. After eating biryani, I felt very thirsty, so I drank a lot of water. ఇలా చెప్తాం. I felt very thirsty అంటే నాకు చాలా దాహం వేసింది అని. అదే తిన్న వెంటనే వాటర్ తాగే లేదా నీళ్లు తాగే అలవాటు వెంటనే మానే ఇలా చెప్పాలనుకుంటే స్టాప్ ద హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈటింగ్. స్టాప్ ఆర్ యూ స్టాప్ ద హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈటింగ్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ ఎవ్వరూ లాక్కోరు నెమ్మదిగా తిను. ఎవరైనా స్పీడ్గా తింటూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని నో వన్ ఇస్ గోయింగ్ టు స్నాచ్ ఇట్ ఈట్ స్లోలీ. ఆర్ నో వన్ ఇస్ గోయింగ్ టు స్నాచ్ ఇట్ ఆర్ స్నాచ్ యువర్ ఫుడ్ సో ఈట్ స్లోలీ ఇలా చెప్తాం.
నో వన్ ఇస్ గోయింగ్ టు స్నాచ్ అంటే ఎవరు కూడా లాక్కొని వెళ్ళిపోరు అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్, డూ యూ హ్యావ్ ఎనీ అర్జెంట్ వర్క్? వై ఆర్ యూ ఈటింగ్ సో ఫాస్ట్? డూ యూ హ్యావ్ ఎనీ అర్జెంట్ వర్క్? వై ఆర్ యూ ఈటింగ్ సో ఫాస్ట్ అంటే నీకేదైనా అర్జెంటుగా పని ఉందా, నువ్వు ఎందుకు అంత త్వరగా తింటున్నావు అని. Another example is, I don't know why, but I have gotten used to eating this fast. I don't know why, but I have gotten used to eating this fast. అంటే ఎందుకో తెలీదు, నాకు త్వరగా తినడం అలవాటైపోయింది లేదా అలవాటు చేసేసుకున్నాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, నువ్వు తినడానికే వచ్చినట్లున్నావు. ఇలా కూడా చాలామంది అంటూ ఉంటారు కదా. సో దీన్ని, ఇట్ లుక్స్ లైక్ యూ కేమ్ జస్ట్ టు ఈట్. ఇట్ లుక్స్ లైక్ యూ కేమ్ జస్ట్ టు ఈట్ ఇలా చెప్తాం. అదే నువ్వు తినడానికి తప్ప దేనికి పనికిరావు ఇలా చెప్పాలనుకుంటే, యూ ఆర్ గుడ్ ఫర్ నథింగ్ ఎక్సెప్ట్ ఈటింగ్. యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్ ఎక్సెప్ట్ ఈటింగ్ ఇలా చెప్తాం. యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్ అంటే నువ్వు దేనికి పనికిరావు, ఎక్సెప్ట్ ఈటింగ్ అంటే తినడానికి తప్ప అని. Another example is, whenever I see you, you're always eating, but you never gain weight. Whenever I see you, you're always eating, but you never gain weight. అంటే నేను నిన్ను చూసినప్పుడల్లా నువ్వు తింటూనే ఉంటావు కానీ అస్సలు లావవ్వవు అని. Now the last sentence is, చాలా ఎక్కువైంది ఇక ఏమి తినను. ఎక్కువగా తిన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని, దట్స్ టూ మచ్, ఐ వోంట్ ఈట్ ఎనీథింగ్ ఎనీమోర్. దాట్స్ టూ మచ్, ఐ వోంట్ ఆర్ ఐ విల్ నాట్ ఈట్ ఎనీథింగ్ ఎనీమోర్ ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, ఐ లైక్డ్ ఆల్ ద డిషెస్ సో మచ్ సో ఐ ఈట్ అంటిల్ ఐ వాస్ కంప్లీట్లీ ఫుల్. ఐ లైక్డ్ ఆల్ ద డిషెస్ సో మచ్ సో ఐ ఈట్ అంటిల్ ఐ వాస్ కంప్లీట్లీ ఫుల్ అంటే నాకు వంటలన్నీ చాలా బాగా నచ్చేసాయి, అందుకే కడుపు నిండిపోయేంత వరకు తినేశాను అని. Now the example number 2 is, I eat too much now so I won't eat anything at night. Or, I eat too much now so I will not eat anything at night. అంటే నేను ఎక్కువగా తిన్నాను అందుకే నైట్కి లేదా రాత్రికి ఇంకా ఏమీ తినను అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. హ్యావ్ అ గుడ్ డే. బై బై.